హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఏఎంసీ కుక్వేర్లోనే ఇదొక బెస్ట్ కుక్వేర్ అని చెప్పచ్చండి. ఇందులో మనం చుక్క నీరు లేకుండా, ఐ రిపీట్, చుక్క నీరు లేకుండా, చుక్క నూనె లేకుండా అన్నమైన, కూరైనా, వెజిటబుల్స్ అయినా, ఏదైనా, పాలైనా, ఏదైనా వండుకోవచ్చండి. సో ఈ కుక్వేర్, ఈ కథ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేను ఒక ఈవెంట్కి వెళ్ళిపోయాను. అసలు కుక్వేర్ ఏంటి, నూనె లేకుండా, ఇంకా వాటర్ లేకుండా కూడా కుక్ చేయొచ్చు అంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే వెళ్ళాను చూద్దామని చెప్పి. సో కుక్వేర్లో దీంట్లో డిఫరెంట్ సైజెస్, షేప్స్, ఇంచెస్ 16, 20, 24 ఇంచెస్ అలా ఉన్నాయి. సో ఈ కుక్వేర్ చాలా యూజెస్ ఉన్నాయండి. దీనికి 30 years ఆఫ్ వారంటీ కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ కుక్వేర్ కొంచెం కాస్ట్లీ అండి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. అందుకే ఈ కుక్వేర్ మార్కెట్లో అంత ఈజీగా మనకు కనపడదు. ఈ కుక్వేర్ మీకు ఎక్కడ ఆన్లైన్లో కానీ లేదా ఏ వెబ్సైట్లో దొరకదు. ఓన్లీ త్రూ ఏజెంట్స్ ద్వారా కొనుక్కోవాలి. సో ఈ కుక్వేర్ ఏంటి అంటే ఇది కొంచెం కాస్ట్లీ అండి. ఫస్ట్ వీటి యూజెస్ చెప్పుకుందాం, లాస్ట్లో బడ్జెట్ ప్రైస్ అన్నీ చెప్తాను నేను. సో వాళ్ళైతే, ఆ మేడం అయితే కన్నడలో డెమో ఇచ్చేసింది. సో కుక్వేర్ అనేది ఇందులో మనం అన్నమైన, కూరైన, వెజిటేబుల్స్ అయినా ఏవైనా వండుకోవచ్చండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ గిన్నెలు అనేవి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు. అంటే దగ్గరగా మీకు చెప్పాలంటే సర్జరికల్ స్టీల్తో చేస్తారనమాట. అంటే మనం సర్జరీ చేసినప్పుడు కాళ్ళల్లో, చేతుల్లో బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు స్టీల్ పెడతారు కదా, సేమ్ ఆ స్టీల్తో తయారు చేసినవి కాబట్టి ఇవి కొంచెం కాస్ట్లీ అండి. సో ఈ కుక్వేర్ కూడా కొంచెం బరువుగానే ఉంది. ఇవి వేడెక్కటానికి 1 minute, 1.5-2 minutes అట్లా పడుతుంది. కానీ మీ 60 to 70% ఆఫ్ గ్యాస్ అయితే సేవ్ అవుతుంది. ఇందులో మళ్ళీ న్యూట్రియంట్స్ ఎట్లా ఉన్నా న్యూట్రియంట్స్ అయితే లాస్ అవ్వకూడదు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఇదే. సో మనం కుక్కర్లో వండామండి, విజిల్ వస్తుంది, ఆవిరిలో మన న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో ఈ కుక్వేర్లో అయితే మనం వండిన న్యూట్రియంట్స్ వాటిలోనే ఉంటాయి, ఎక్కడికి పోవన్నమాట. సో ద ఫస్ట్ పార్ట్ ఇదండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్, బీపీ లేకపోతే క్యాన్సర్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ కుక్వేర్ తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలండి. సో ఫస్ట్ ఆవిడ ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండా వెజ్జీస్ అన్నీ వేసేసింది. క్యారెట్, బీట్రూట్, ఆ తర్వాత పొటాటో, ముల్లంగి, స్వీట్ పొటాటో అన్నీ వేసేసింది. దీనికి ఒక టైమర్ కూడా ఉందండి. ఈ కుకింగ్ అనేది పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఈ టైమర్ అనేది ఎక్స్ట్రా పార్ట్ అనమాట. సో దట్ కొన్ని కుకింగ్ పార్ట్ సెక్షన్స్కి ఇవి పెట్టుకుంటే అదే అలారం లాగా మోగిద్ది. సో దట్ మనం ప్రతిసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకునే పని లేదనమాట. సో ఏంది అంటే న్యూట్రియంట్స్ పోవు, మంచి స్టీల్తో తయారు చేశారు. ఆ తర్వాత ఆయిల్, అసలు వాటరే పోయకుండా వెజ్జీస్ అన్నీ ఉడకపెడుతున్నారండి. ఇంకా ఆయిల్తో పనే ఉంది. మరి ఎంతసేపు అయినా లేదు అంటే కొంచెం వాటర్ పోసుకొని అయినా ఉడికించుకోవచ్చు అనమాట. ఆయిల్ లేకుండా అంటే కొంచెం లెస్ ఆయిల్తో మనం వంటలన్నీ చేసేసుకోవచ్చు. నాన్ వెజ్ వాడే వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుందండి ఈ కుక్వేర్. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, టైం లేని వాళ్ళు, వాళ్ళకైతే ఇంకా చాలా యూస్ఫుల్. మనం అన్నం వండుకోవాలంటే మన కుక్కర్లో అయితే ఎంతసేపు పడుతుంది, ఒక 15 minutes ఉడకటానికి, 5 minutes ప్రెషర్ పోవటానికి, ఓవరాల్గా ఒక 20-25 minutes పడుతుంది. అదే దీంట్లో అయితే ఓవరాల్గా ప్రెషర్ పోవటానికి, ఉడకటానికి 7 minutes పడుతుందండి రైస్ ఉడకటానికి. నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. నేను కూడా ఈ డెమో అంతా చూసి వచ్చేటప్పుడు ఆర్డర్ పెట్టే వచ్చాను. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. సో ఫస్ట్ అయితే వాటర్ లేకుండా వెజ్జీస్ ఉడకబెట్టేసింది. సో కొంచెమైనా నీళ్లు లేకుండా పెట్టిందండి. యాజ్ ఇట్ ఈజ్ క్యారెట్ అయితే దాని టేస్ట్ అయితే పోలేదు. నేను హార్డ్ పార్ట్స్ ఏంటంటే స్వీట్ పొటాటో, క్యారెట్ కాబట్టి అవి తీసుకున్నాను. సో కుక్వేర్ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక లిడ్ అనేది సపరేట్గా మనం కొనుక్కోవాలండి. అదే ఈ సెక్విక్ లిడ్. సో మన కుక్కర్ మూత ఎట్లా ఉంటుందో ఇది కూడా
మూత సిమిలర్గా ఉంటుంది. ఇది మనం ఆ గిన్నె కొనుక్కుంటే వాళ్ళు అయితే ఇవ్వరు, ఇది మనం సపరేట్గా కొనుక్కోవాలి. సెక్విక్ లిడ్ అంటే సెక్యూర్ ప్లస్ క్విక్ కాబట్టి సెక్విక్ లిడ్. దీనికి కూడా మన కుక్కర్లానే గ్యాస్ కట్, మన కుక్కర్లానే దీనికి కూడా వాల్స్, తర్వాత గ్యాస్ కట్. చూడండి రిమూవింగ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇదే 30 years ఆఫ్ వారంటీ అనమాట. ఇలా ప్రతిసారి క్లీన్ చేసుకోనక్కర్లా, ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ లిడ్ అనేది మనం వాడి గిన్నెతో ఇచ్చే లిడ్తో కుక్ ఈజీగా అంటే క్విక్గా కుక్ చేయటం కుదరదు. సో ఈ లిడ్ మనం స్పెషల్గా కొనుక్కుంటే పప్పు అయినా, లేకపోతే చికెన్, నాన్ వెజ్ మటన్ అయినా, లేకపోతే మన వెజిటేరియన్లో సోయా అవ్వని, దాల్ అవ్వని, లేకపోతే పెసలు, శనగలు ఇవన్నీ కుక్ అవ్వాలంటే ఫాస్ట్గా ఈ సెక్విక్ లిడ్ అనేది కొనుక్కోవాలి. సో ఇదేంటంటే ఈ సెక్విక్ లిడ్ ఒక్క లిడ్ కొనుక్కుంటే సపోజ్ లెట్స్ నేను 16 inches పాట్ తీసుకున్నానండి. సో ఈ 16 inches త్రీ పాట్స్ ఉంటే 3 potsకి ఒక లిడ్ కొనేసుకుంటే చాలన్నమాట. సో అదే లిడ్ 16 inches పెద్దదానికి పెట్టుకోవచ్చు, 16 inches చిన్నదానికి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ సైడ్ చూపిస్తున్న రైట్ సైడ్ ఈ మూడింటికి ఒకే సెక్విక్ లిడ్, లెఫ్ట్ సైడ్ 20 inchesకి ఒకే సెక్విక్ లిడ్ అనమాట. సో ఒక లిడ్ కొనుక్కొని 2 pots కొనుక్కుంటే చాలండి. ఒక దాంట్లో కూర చేసేసుకోవచ్చు, ఒక దాంట్లో అన్నం వండేసుకోవచ్చు. సో లిడ్ లేకుండా వండచ్చు, కానీ మన పప్పు అవైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకా చికెన్, మటన్, నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది లిడ్ లేకుండా. సో లిడ్ కనుక ఉంటే ఫాస్ట్గా నేను చెప్పినట్టు 7 minutesలో కుకింగ్ అయిపోతుంది. సో ఫస్ట్ పాయింట్, న్యూట్రియంట్స్ పోవు. జీరో ఆయిల్ లేకుండా అయినా చేసుకోవచ్చండి, లెస్ ఆయిల్. ఓకే, లెస్ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో అయితే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. 16 inch, 20 inch, 24 inch, ఇంకా వాక్ అని చాలా పేర్లు అయితే ఉన్నాయి. ఒక 4 members ఉన్న ఫ్యామిలీకి అయితే 20 inches పాట్స్ అయితే సరిపోతాయి. సో నేనైతే 20 inches 2 pots ఆర్డర్ పెట్టేసి ఒక సెక్విక్ లిడ్ తీసుకున్నాను. సో అక్కడైతే ఈవెంట్లో జరిగినవి కూడా చూపించేస్తున్నాను. సో ఫుడ్ సమ్ గేమ్స్ కూడా పెట్టేశారు, అవన్నీ ఎంజాయ్ చేసేసి సో ఫైనల్గా వెజ్జీస్ తీసారండి. క్యారెట్ తింటుంటే అచ్చం క్యారెట్ లాగే ఉంది, ఫుల్గా ఉడికిపోయాయి. ఇంకా ప్రైస్ డీటెయిల్స్కి వస్తే దగ్గరగా మనం సెలెక్ట్ చేసుకున్న పాట్ బట్టి ఉంటుందండి ఈ ప్రైస్ అనేది. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఇంట్రెస్టెడ్గా ఉంది, ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా అబ్బాయి చేత లక్కీ డ్రా తీస్తే ఈ ఈవెంట్లోనే నా పేరే వచ్చింది. ఫుల్ హ్యాపీ అనిపించింది. చిల్డ్రన్స్ డే అని మా అబ్బాయి చేతే లక్కీ డ్రా ఓపెన్ చేయించారు. పైగా ఈ హ్యాండిల్స్ చూసారా, చాలా లావు ఉన్నాయి, అస్సలు వేడే ఎక్కవండి. మనం ఎట్లా అయినా ఇలా పెట్టుకొని దించుకోవచ్చు, ఏ గుడ్డ కూడా పట్టుకోనక్కర్లేదు. సో చూస్తున్నారు కదా, సాఫ్ట్ టర్బో. సాఫ్ట్ అంటే రైస్, వెజిటేబుల్స్. హార్డ్ టర్బో అంటే చికెన్, మటన్, పప్పు. నాకు కూడా ప్రైజ్ వచ్చేసింది. ప్రైజ్ ఇచ్చేసి ఆమె నన్ను తెగ బొగిడేసింది. పిల్లల్ని ఇంట్లో పెట్టి వచ్చానని చెప్పి, అంటే మా అబ్బాయిని తీసుకెళ్ళాను అనుకోండి, మా అమ్మాయిని స్కూల్కి పంపించి అంతా మేనేజ్ చేసుకొని వచ్చానని చాలా బొగిడింది. ప్రైజ్ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. ఆ ప్రైజే 500 rupees ఉందండి ఆన్లైన్లో. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.